హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఏంటి అందరం పరిగెట్టేస్తున్నాం అనుకుంటున్నారా? ఇక్కడైతే మేము జాన్వికి మామ్ టు బి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ లేకపోతే చేయలేను, బట్ ఇక్కడే ఉన్నాను కదా, నాకు నచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్లు చేయడం అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. సో హైదరాబాద్ నుంచి ఇవన్నీ కొనేసుకొని తీసుకొచ్చాను. అండ్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఈ పిల్లలైతే, నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను మౌని కలిసామంటే తెలుసు కదా, ఇలాంటి వీడియో అయితే ఒకటి తీసుకుంటాం అనమాట. అండ్ మేమందరం బ్లాక్ అండ్ బ్లూ అనుకున్నాము. జాన్వికి ఇంకా సంతోష్ బాబు గారికి వేరే కలర్ అయితే అనుకున్నాము. ఎంతసేపు వెయిట్ చేస్తున్నామో జాన్వి వచ్చేసి జయదేశ్వర్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పంపించేసామన్నమాట. బావగారికి తెలుసు, జాన్వికి అయితే ఇక్కడైతే జాన్వి వెయిట్ చేస్తుంది. నాకన్నా ఈ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. లైక్ అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి దాని రియాక్షన్ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. దాని రియాక్షన్ వీడియో అయితే యాడ్ చేశాను, మీరే చూసేయండి. అది యాక్చువల్గా ఇక్కడ అడుగుతుంది అనమాట, మీ బావగారికి తెలుసా అని. బావగారికి తెలుసని చెప్తున్నా. నేను బావగారికి 1 వీక్ ముందే చెప్పాను అనమాట, ఇట్లా అనుకుంటున్నాను జాన్వికి అని. సరే చేద్దామన్నారు. ఇంకా హైదరాబాద్లోనే నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొనేసి తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ వైజాగ్లో ఎక్కడ ఉంటాయో తెలియదు, మళ్ళీ తిరగాలి అని చెప్పి. జాను అయితే చాలా హ్యాపీ. మేము ఇంత కష్టపడినందుకు దాని ఫేస్లో హ్యాపీ అయితే చూసామన్నమాట. అండ్ జాన్వి కన్నా బావగారు అయితే ఇంకా హ్యాపీగా ఉన్నారు. అసలు ఆయన చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత చెప్పారనమాట, అంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు కదా. సో ఇక్కడైతే మేమందరం కలిసి ఉన్నాం. లైక్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి, అవి కేక్ కటింగ్ ముందు కొన్ని ఉంటాయి కదా మామ్ టు బివి, అవన్నీ ఏం చేయాలి, ఎలాంటి రీల్స్ చేయాలి అన్నీ చెప్పి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అరుణాతి ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట ఇలాంటి వాటికి. ఆవిడకి కూడా చాలా ఇష్టం అనమాట. సో అత్తయ్య కూడా మాలాగే బ్లూ అండ్ బ్లాక్ థీమ్లోనే వేసుకున్నారు. యాక్చువల్గా మేమందరం అనుకున్నాం బ్లూ అండ్ బ్లాక్ థీమ్లో వేసుకోవాలని. అప్పుడే వాళ్ళ ఇంటికి రేష్మక్క ఇంకా సురేష్ బాబు గారు వచ్చారు. సో వాళ్ళని కూడా చిన్న వీడియోలో క్యాప్చర్ చేసామన్నమాట. నేనైతే వీళ్ళిద్దరికి చెప్పాను, మీరు బ్లాక్ అండ్ బ్లూ కాకుండా ఇంకేమైనా వేసుకోండి అని. సో జాన్వి డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది. బావగారు చూసారా, నా ఫోన్లో ఆయన ఫోన్లో రెండిట్లు కూడా వీడియోలు తీస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఇలాంటి మూమెంట్స్ ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, నేనైతే చాలా హ్యాపీ. నాకు భలే ఇష్టం, ఎందుకో తెలీదు. ఇంకా మేమందరం ఫుల్ గర్ల్ గ్యాంగ్ కదా, గర్ల్స్ అందరూ కలిస్తే ఏం చేస్తాం తెలుసు కదా, ఆల్వేస్ ఫొటోస్ ఫొటోస్ ఫొటోస్. అందులోనే అరుణతి కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట. సో మేము ఇంక అందరం కలిసి చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే మామ్ టు బి డాట్ టు బి ఇట్లా ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి ఇంకొకరి తర్వాత ఒకరు వచ్చి మంచిగా లైక్ అమ్మాయి ఎవరికి ఇష్టం, అబ్బాయి ఎవరికి ఇష్టం అట్లా అన్నట్టు ఒకరికి గర్ల్ ఒకరికి బాయ్ ఇచ్చి మంచిగా అయితే సర్ప్రైజ్ చేసామన్నమాట. లైక్ బావగారు జాన్వి కూడా చాలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు. మేము చాలా రీల్స్ అయితే తీసుకున్నాం. ఎవరైనా చూడకుండా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ JustRoopa_C అని ఉంటుంది, అందులో పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారని. ఇవన్నీ ఏంటంటే మన మౌని క్రియేటివిటీ అనమాట, అది భలే తీస్తుంది ఇలాంటి వీడియోస్ అన్నీ. మేమిద్దరం కలిసామంటే ఇలాంటి ఫోటో కానీ వీడియో కానీ ఖచ్చితంగా పడాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఒకళ్ళు కంగ్రాచులేషన్స్, ఒకళ్ళు మామ్ టు బి, ఒకళ్ళు డాట్ టు బి అట్లా అనమాట. సో అవన్నీ ఇక్కడ యాడ్ చేసిన చూసేసేయండి. ఇందులో నా క్రియేటివిటీ కూడా చాలా ఉంది. ఇట్లా పట్టుకోండి, అట్లా పట్టుకోండి. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడడం వెంటనే చేసేయడం, లేదంటే గూగుల్లో చూడడం వెంటనే చేసేయడం అనమాట. ఇట్లా చాలా ప్లాన్స్ అనమాట. లైక్ బావగారు వాళ్ళ డాడీ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో రాజు మామయ్య వస్తే ఇంకా హ్యాపీ అనమాట.
బావగారు ఎట్లా అంటే ఎంత ఫన్నీగా ఉంటారో, చాలా క్లోజ్గా ఉంటారనమాట. మంచి కామెడీ అది చేస్తారు. ఇక్కడ కూడా జాన్వి పట్టుకోమంటే ఆయన ఇంకోలా పట్టుకుంటారు, ఫన్ చేస్తారు. లైక్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళే ఫన్నీ అనిపిస్తుంది. చూసారా వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీగా ఉన్నారో. సో ఇక్కడి నుంచి అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నేను వెలిగించినప్పుడు నేనే భయపడిపోయాను. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మంచిగా రీల్స్ అయితే తీసుకున్నాం. అసలు సింగిల్ షాట్లోనే ఎంత మంచిగా వచ్చాయో రీల్స్ అయితే, చాలా బాగా వచ్చాయి. మామ్ టు బి అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా శ్రీమంతం అనమాట. సండే పడింది. జాన్వి శ్రీమంతం కోసమే సండే వరకు ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడైతే ఇవన్నీ కూడా జాను వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్, మన రిలేటివ్స్ అందరు కూడా ఉన్నారనమాట. యాక్చువల్గా చాలామంది లేట్గా వచ్చారు. శ్రీమంతం ముహూర్తం వచ్చేసి 11:40 అట్లా పడింది. కొంతమంది రిలేటివ్స్ లేట్గా వచ్చారు. సో ఉన్న వాళ్ళందరినీ అయితే కవర్ చేస్తున్నాను. అండ్ అందరు కూడా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నాకేంటంటే ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే భలే ఇష్టం అనమాట. అండ్ అందులో కూడా అందరు నన్ను వీడియో తీ అంటారు చూడు, ఆ మాటలు ఇంకా నచ్చుతుంది నాకు. పాపం మా ఆయనకి అస్సలు రెస్ట్ లేదనమాట. ఫుల్ తిరుగుతూనే ఉన్నాడు. దానివల్ల ఫేస్ మొత్తం ఇంకా నీరసించిపోయాడు. సో ఇంకా ఇక్కడ నుంచి అత్తయ్యలు స్టార్ట్ అవుతారనమాట. లైక్ అప్పుడే మాట్లాడుకుని ఇంకా అలా చూస్తున్నారు ఏం చేయాలా అని. నాకు వీళ్ళ ఫంక్షన్లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే దేవుడు మూల ఎంత నీట్గా డెకరేషన్ చేశారో. నాకు భలే ఇష్టం అనమాట ఇంత నీట్గా ఉంటే. ఇంకా జాన్వి కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నారు. బావగారికి భలే సిగ్గు అనమాట. అందుకోసమే పెళ్ళి కోసం కూడా లైక్ ఫోటోషూట్ అయితే తీపించుకోలేదు. ఇక్కడ ముద్దు పెట్టమంటే చాలా సిగ్గుపడిపోతున్నారు. కానీ ఉంటుంది కదా, మాకంటే అలవాటు అనుకోండి. అండ్ ఫొటోస్ అంటే నేను ముందు ఉంటాను. ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాం. తోటికోడలు కాబట్టి ఇంకా జాన్వికి నేను గాజులు అయితే వేసాను అనమాట. అండ్ ఇక్కడ ఆడవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను చూశాను అందరూ డ్యాన్స్ చేయడం. నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. నాకు భలే నచ్చింది ఇదంతా కూడా. నేను అవన్నీ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు కూడా అంటున్నారనమాట ఫస్ట్ టైం శ్రీమంతంలో ఇట్లా అందరు కలిసి డ్యాన్సులు చేయడం అంట. అండ్ జాను కూడా చాలా లక్కీ అనమాట. ఇట్లా అందరు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేను, జాను, చందు, సంతోష్ బావ గారు అందరం కలిసి మేము ఏంటంటే భీమవరం స్టార్ట్ అయిపోయాము. ఎలాగో మేము హైదరాబాద్ వెళ్తున్నాం కదా, ఇంకా వాళ్ళని మధ్యలో దించేద్దాం అనుకున్నాం. బట్ నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా జాన్వి వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయామన్నమాట. వెళ్ళే దారిలో ఎన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయంటే లైక్ ఫుడ్ రిలేటెడ్ అనమాట. నాకు బాగా నచ్చింది భీమవరం వెళ్ళే రూట్. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నాకైతే కొన్ని చేపలు మాత్రమే తెలుసు. సో నేను ఒక 4 రకాలు అయితే తీసుకున్నాను. చాలా వాటికి నేమ్స్ కూడా తెలియదు అనమాట.
అనమాట. సో నేను పెద్ద రొయ్యలు తీసేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ అది. చిన్న రొయ్యలు తీసుకొని ఉంటే బాగుండు. చెప్పాను బావగారికి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకోమని. అండ్ ఇక్కడ అన్నీ తీసేసుకున్న తర్వాత దాని పక్కనే కూరగాయలు ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళాక ఎలాగో తీసుకోవాలి, మార్నింగ్ వెళ్ళిపోతాం కదా అని ఇంక ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ చెల్లి ఒక సర్ప్రైజ్ చేసింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. జాను ఎలా ఫీల్ అయిందో తెలియదు కానీ నాకు ఇలాంటివి అయితే భలే ఇష్టం అనమాట. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి రాగానే వెల్కమ్ అని చెప్పి ఇట్లా పువ్వులు ఇస్తారు కదా, అట్లా ఎంత క్యూట్గా ఉందో. తన ఎఫర్ట్స్కి చాలా మెచ్చుకోవాలి. నాకైతే బాగా నచ్చింది. చిన్న వ్లాగ్ మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.